హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సద్గురు సాయిబాబా సచ్చరిత్ర వీడియోస్ చేస్తున్నాం కదా, దానిలో భాగంగా ఈరోజు వీడియో వచ్చేసి అధ్యాయం 10 అభయం పొందిన నాన్న గురించి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోతే, ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. సద్గురు సాయిబాబా దివ్య చరిత్ర అధ్యాయం 10 అభయం పొందిన నాన్న. సద్గురు అంటే సాక్షాత్తు భగవంతుడే. సర్వజ్ఞుడైన వాడే సద్గురువుగా గుర్తించబడతాడు. సర్వశాస్త్ర పారంగతుడే సద్గురువు అన్న పదానికి అర్హుడవుతాడు. బాబా ఏ శాస్త్రాలు చదివారో ఎవరికీ తెలియదు. తన 16వ ఏట తొలిసారి షిరిడీ వచ్చి కొద్ది రోజుల్లోనే వెళ్ళిపోయిన బాబా 3 ఏళ్ల అనంతరం తిరిగి షిరిడీ చేరుకున్నారు. అంతకుముందు 16 ఏళ్లలో ఏ మానవుడైనా సర్వశాస్త్రాలు అభ్యసించడం, సకల శాస్త్ర పారంగతుడు కావడం అసాధ్యం. పోనీ తన 20వ ఏట రెండవసారి షిరిడీ వచ్చాకైనా బాబా ఎప్పుడూ ఎలాంటి శాస్త్ర గ్రంథాలు తిరగేసిన దాఖలాలు లేవు. ఆయన వద్ద జోలే, సటక, గుడ్డల్లో చుట్టిన ఇటుక, రేకు డబ్బా, ఒంటి మీద ధరించే కఫిని, తలకు చుట్టుకున్న రుమాలు తప్ప వేరే వస్తువులు లేవు. అలాంటి వారి దగ్గర వేదాలు, వేదాంతాలు, సకల శాస్త్ర గ్రంథాలు ఎలా ఉంటాయి? గ్రంథాలు లేకుండా, వాటిని అధ్యయనం చేయకుండా బాబా సర్వజ్ఞుడు ఎలా అవుతాడు? సర్వజ్ఞుడు కానివాడు సద్గురువు ఎలా అవుతాడు? ఎలా అవుతాడంటే, బాబా సర్వశాస్త్రాలకి ఆధారభూతుడైన పరబ్రహ్మము కనుక ఆయనకి అభ్యసించడాలు అవసరం లేదు. శాస్త్రాలే ఆయన నుంచి పుట్టాయి. వేదాంతమే ఆయనలో నిక్షిప్తమై ఉంది. ధర్మం ఆయనలో మూర్తిభవించింది. అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లు, ఎలాంటి అహంకారం, గర్వం ప్రదర్శించకుండా మౌనంగా, ఓర్పుగా, ఒద్దికగా ఉండేవారు కాబట్టే ఆయన సద్గురువు. అన్నీ ఉన్న ఆకులాంటి వారు బాబా. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఆ సంగతి గ్రహించడానికి ఆయనకి సన్నిహితంగా ఉండేవారికే చాలా ఏళ్ళు పట్టింది. ఒకసారి ఒక శ్రీమంతుడు బాబాని దర్శించుకున్నాడు. ఆ శ్రీమంతుడికి ఎంతో డబ్బుంది, సిరి సంపదలున్నాయి. తరతరాలు కూర్చొని తిన్న తరగనంత సంపద ఉంది. అయినా పరమ లోభి. ఎవరికి ఒక్క పైసా కూడా విదల్చడు. అలాంటి వాడు బాబా మహిమల గురించి విని ఆయన దర్శనం చేసుకోవడానికి షిరిడీ వచ్చాడు. బాబా, భగవంతుడి దయ వల్ల నాకు జీవితంలో అన్నీ లభించాయి. డబ్బుంది, ఆస్తిపాస్తులున్నాయి, రాజసౌధం లాంటి భవంతి ఉంది, అందమైన భార్య ఉంది, నా గుణాలతో పుట్టిన 4 కొడుకులున్నారు, చక్కటి వ్యాపారం ఉంది. ఇన్ని ఇచ్చిన ఆ భగవంతుడు నాకు ఒక్కటి మాత్రం తక్కువ చేశాడు అని చెప్పాడా శ్రీమంతుడు. బాబా మందహాసం చేసి,
అన్నీ ఉన్నప్పుడు ఒక్కటి తక్కువైతేనేం అని ప్రశ్నించారు. శ్రీమంతుడు గతుక్కుమన్నాడు. క్షణంలోనే తేరుకొని, తక్కువైంది డబ్బు దశకం కాదు బాబా, బ్రహ్మజ్ఞానం అన్నాడు. బ్రహ్మజ్ఞానమా? రెట్టించారు బాబా. అవును బాబా, మీరు ముముక్షువులకే నిమిషాల్లో బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారని విని ఎంతో వ్యయప్రాసల కోర్చి షిరిడీ వచ్చాను. రైలు టిక్కెట్టికి డబ్బు ఖర్చయింది. స్టేషన్ నుంచి ఇక్కడికి రావడానికి టాంగా ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు ఆలస్యం చేస్తే ఏదైనా వాడాకి పోయి భోజనం చేయాల్సి వస్తుంది. అదో దండగ ఖర్చు. అంచేత తమరు తక్షణం బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తే నా కోరిక తీరుతుంది అని వేడుకున్నాడు ఆ శ్రీమంతుడు. బాబా నవ్వి, నా దగ్గరకొచ్చే వాళ్ళందరూ రకరకాల కోరికలతో వస్తుంటారు. బ్రహ్మజ్ఞానం కోసం వచ్చే నీలాంటి వారు దొరకడం నిజంగా నా అదృష్టం. అలాగే తప్పకుండా నీకు బ్రహ్మజ్ఞానం బోధిస్తాను. కాసేపు ఆగు అని చెప్పారు బాబా. ఆ శ్రీమంతుడు సంతోషంతో పొంగిపోయాడు. బాబా ఎంత తొందరగా బ్రహ్మజ్ఞానం బోధిస్తే అంత తొందరగా పని ముగించుకొని వెళ్ళిపోదామన్న ఉత్సాహంతో కూర్చున్నాడు. బాబా తన చుట్టూ ఉన్న భక్తులతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఒక వ్యక్తిని పిలిచి, నువ్వు తక్షణం బాలాసేట్ వద్దకు వెళ్ళి నేనిమ్మన్నానని చెప్పి 5 రూపాయలు అప్పు పట్టుకురా అని చెప్పారు. ఆ వ్యక్తి తలూపి బాలాసేట్ దగ్గరికి పరిగెత్తాడు. బాబా భక్తులతో పిచ్చాపాటి మాట్లాడుతూనే ఉన్నారు. కొంతసేపటికి ఆ వ్యక్తి మసీదుకు వచ్చి, బాబా, బాలాసేట్ దగ్గర డబ్బు లేదట. డబ్బుకి బదులు నీకు 5 నమస్కారాలు చెప్పాడు అన్నాడు. బాబా తలూపి, అలాగా, ఈసారి కాశీరాం దగ్గరికి వెళ్ళు అని చెప్పారు. ఆ వ్యక్తి మళ్ళీ పరిగెత్తాడు. కాసేపటి తర్వాత రిక్తహస్తాలతో తిరిగొచ్చాడు. బాబా ఇంకొకరి పేరు చెప్పారు. డబ్బు కోసం పంపించారు, కానీ ఆ వ్యక్తి ఊర్లో లేడు. ఇలా బాబా పంపడం, అవతల వ్యక్తుల వద్ద నుంచి అప్పు పుట్టకపోవడం జరుగుతోంది. ఇలా కాలహరణం జరుగుతున్న కొద్దీ ఆ శ్రీమంతునికి చిరాకు పుట్టసాగింది. తన సంగతి వదిలేసి బాబా కాలయాపన చేస్తాడేమిటి? శ్రీమంతుడు విసుక్కుంటూ, బాబా, నేనొచ్చి చాలాసేపు అయింది. తిరుగు రైలుకి సమయం మించిపోతుంది. నన్నిక్కడ కూర్చోబెట్టి మీరు అనవసర కాలయాపన చేస్తారేమిటి? నేను త్వరగా వెళ్ళాలి. ఆ బ్రహ్మజ్ఞానమేదో నా ముఖాన పారేయండి అనేశాడు చిరాకుగా. బాబా మందహాసం చేసి, అందుకే ప్రయత్నిస్తున్నాను. జ్ఞానం కావాలంటే పంచప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 5ంటిని భగవంతుడికి సమర్పించాలి. నీ దగ్గర నేను అడుగుతున్న అప్పు ఇవ్వడానికి కావలసిన ధనం ఉంది. కానీ నేను ఫకీర్ని కాబట్టి నువ్వు నాకు అప్పు ఇవ్వవు. అప్పు తీసుకునే అర్హత నాకు లేదు. అలాగే నీకు డబ్బుంది. ఆ డబ్బే నీకు బ్రహ్మం. ఆ డబ్బు మీద వ్యామోహం నశిస్తేనే గాని జ్ఞానం సిద్ధించదు. కనుక బ్రహ్మజ్ఞానం పొందే అర్హత నీకు లేదు. నేనేం చెయ్యను? సూది బెజ్జంలోంచి ఏనుగునైనా ప్రయాణించగలదేమో గాని లోబి స్వర్గద్వారం దాటి లోపలికి పోలేడు. బ్రహ్మజ్ఞానం అంటే మాటలతో వచ్చేది కాదు. సంపదపై వ్యామోహం వదులుకొని
ముముక్షత్వాన్ని స్వీకరించినప్పుడే బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది అని ఉపదేశించారు బాబా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రిమైనింగ్ వచ్చేసి కంటిన్యూషన్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.